ఈసెట్ పరీక్షను మళ్లా పెట్టేందుకు విద్యాశాఖ తయారైంది. కొన్ని సెంటర్ల జరిగిన ఇబ్బందులు, ఓఎంఆర్ షీట్ల తప్పిదాలపై విచారణ జరిపిన అధికారులు జూన్ 4వ తారీఖున మళ్లా ఎగ్జామ్ పెట్టాలని నిర్ణయించారు. అయితే ఈసారి విద్యార్థులకు ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు ఆఫీసర్లు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులలో చేరేందుకు రాసే ఈసెట్ పరీక్షను మరోసారి పెట్టనుంది విద్యాశాఖ. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6న 24,000 మందికి పైగా ఈసెట్ ఎగ్జామ్ రాశారు. ఇందులో ఇబ్బందులు పడ్డ 250 మంది దాకా విద్యార్థులకు మళ్ళా జూన్ 4న ఎగ్జామ్ పెట్టాలని అధికారులు డిసైడ్ అయ్యారు. అసలుకి తప్పెక్కడ జరిగిందో తెలుసుకునేందుకు ఆఫీసర్లు విచారణ కమిటీ వేశారు. ఎంక్వైరీలా కొంతమంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని తెలుసుకున్న ఆఫీసర్లు మల్లోపారి పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎగ్జామ్ రాసిన 10 కాలేజీల్లో ఆన్లైన్ సిస్టమ్ పనిచేయకపోవడంతో సగం ప్రశ్నలు మాత్రమే కనిపించాయని తేలింది. దీంతో మధ్యాహ్నం జరగాల్సిన పరీక్ష అర్ధరాత్రి వరకు రాయాల్సి వచ్చిందనే విషయం తెలుసుకున్నారు ఆఫీసర్లు. ఇక రాసిన ఎగ్జామ్ ఓఎంఆర్ పేపర్ దిద్దడంలో కూడా తప్పులు జరిగిన విషయం ఆఫీసర్లకు ఈసెట్ ఫలితాలతో తేలింది. 250 మంది దాకా మళ్ళా పరీక్ష పెడతామంటున్నారు ఆఫీసర్లు. ఇక ఈసారి ఇబ్బంది కాకుండా ఉండేందుకు ఎగ్జామ్ను ఆఫ్లైన్లో పెట్టాలనే ఆలోచన చేస్తుంది జేఎన్టీయూ.